నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డీసీసీఏ కార్యాలయం వద్ద ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. హాజరైన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం. పట్టణంలోని సుందరయ్య నగర్ 35వ వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. వేములవాడ భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. రాజన్నకు కోడమొక్కులు చెల్లింపు. తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. చంద్రంపేట చౌరస్తా వద్ద అదుపు తప్పి హనుమానాలయ గోడను ఢీకొట్టిన బోర్వెల్ వాహనం. తప్పిన పెను ప్రమాదం. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డీసీసీ కార్యాలయం వద్ద వేడుకలు నిర్వహించారు. వందే మాతరం గీతం ఆలపించి కాంగ్రెస్ పార్టీ జెండాను జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాసులు మాట్లాడారు. 140 సంవత్సరాల క్రితం భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన సమయంలో 72 మంది మేధావులతో కూడిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిందన్నారు. బొంబాయిలో బ్రిటిష్ అధికారి ఏవో హ్యూమ్ నేతృత్వంలో 72 మంది మేధావులను పిలిపించి డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని ప్రకటించారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మాలవ్య, దాదాబాయ్ నౌరోజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ తదితర స్వాతంత్ర సమర యోధులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని, భారతదేశ స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ పోరాటాల ద్వారానే సిద్ధించిందనే విషయాన్ని దేశ ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో అట్టడుగు వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళల హక్కుల కోసం పోరాటాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని, 200 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలనలో అణచివేయబడిన భారతదేశ పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఘనత జవహర్లాల్ నెహ్రూతో ప్రారంభమైందన్నారు. దేశ ప్రధానులుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూతో మొదలుకొని లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ సేవలందించారన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రులు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కార్యక్రమంలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యులు సంగీతం శ్రీనాథ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి, కోనరావుపేట మార్కెట్ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, సెస్ డైరెక్టర్ సుధాకర్, బ్లాక్ అధ్యక్షులు సూరా దేవరాజు, పట్టణ అధ్యక్షులు చప్పుదండి ప్రకాష్, మైనారిటీ సెల్ నాయకులు సాహెబ్, ఎస్ఎస్ఎల్ నాయకులు ఆకునూరి బాలరాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, సీనియర్ నాయకులు పత్తిపాక లక్ష్మీరాజం, గడ్డం నరసయ్య ఉన్నారు. నాయకులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 140 సంవత్సరాల క్రితం ఈ పార్టీ ఆనాడున్నటువంటి ప్రజల యొక్క అవసరాలను, మరి ముఖ్యంగా భారత జాతిని ఏ విధంగా విముక్తి చేయాలనేటువంటి ఆలోచనలతోని ఆనాడు బాంబేలో ఒక చిన్న సమావేశంలో ఏర్పడినటువంటి ఆనాటి పార్టీ ఇప్పటికీ 140 సంవత్సరాల చరిత్ర కలిగి, భారత చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటేనే భారత జాతి చరిత్ర అనేటువంటి విధంగా రూపొందించబడింది. అందరికీ తెలుసు, ప్రపంచానికి కూడా 1947 కంటే ముందు కానీ ఆ తర్వాత అనేక సంవత్సరాలుగా కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ గారి నాయకత్వం లోపల ఈ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకుపోవాలని పంచవర్ష ప్రణాళికబద్ధంగా ఈ దేశాన్ని నడిపించుకుంటూ పోయినాం. స్వతంత్ర సమరం లోపల కానీ మరి ఎక్కడ కానీ పాత్ర లేనటువంటి కొన్ని పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేయాలని, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని, చెరగొట్టాలనేటువంటి ఆలోచనతో ఐకమత్యంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఒక ముక్కలుగా చేసేటువంటి ప్రయత్నం, మతం పేరు మీద చేసేటువంటి ప్రయత్నం కొన్ని పార్టీలు జరుపుతూ ఉన్నాయి.
ఈరోజు ఈ సందర్భంగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉద్భవించింది. కాంగ్రెస్ పార్టీ భారత జాతి యావత్తును ఒకటిగా ఉంచడానికి మాత్రమే కానీ కాంగ్రెస్ పార్టీని కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, ప్రాంతాల పేరు మీదనో విభజన చేయడానికి ఉద్దేశించి పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికమైనటువంటి పోరాటం చేస్తుంటే మతం పేరుపై, ప్రాంతాల పేరుపై, భాష పేరుపై విద్వేషాలు రగిలించేటువంటి శక్తుల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకత్వము అందరూ కూడా సునిశ్చితమైనటువంటి దృష్టితో ఉండి వాటికి వ్యతిరేకంగా నిలిచి పోరాటం చేయాలని మరి ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నేటికి 140 సంవత్సరాల క్రితం ఏవో హ్యూమ్ అనేటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించి భారతదేశంలోని 72 మంది మేధావులను ఒకచోట రప్పించి బాంబేలోని ఒక గోపాల్ దాస్ సంస్కృత కాలేజీలో సమావేశం ఏర్పరిచి ఉమేష్ చంద్ర బెనర్జీ గారి అధ్యక్షతన ప్రప్రథమైనటువంటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డబ్ల్యూసి బెనర్జీ గారి యొక్క అధ్యక్షతన ఆ రోజు బాంబేలో ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఈ సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు ప్రజలందరూ కూడా శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ రోజు స్వాతంత్రం రాకముందు ఏదైతే భారతదేశ స్వాతంత్రం కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు దాదాబాయి నౌరోజీ, సరోజినీ నాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ పక్షాన కోట్లాడి సుభాష్ చంద్రబోస్ గారు కానీ ఈ విధంగా ఆ పరంపరలో జవహర్లాల్ నెహ్రూ గారు, అంతకుముందు గాంధీజీ గారు, మహాత్మా గాంధీజీ గారు ఎందరో మహానుభావులు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఈ యొక్క స్వాతంత్రం కోసం కొట్లాడి స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి పరంపరలో ఆ తదుపరి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, ఆ తర్వాత పరంపరలో పివి నరసింహారావు గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, నేడు మల్లికార్జున్ ఖర్గే గారు వారి యొక్క సారథ్యంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు జాతీయ కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వాతంత్రం కోసం ఆ రోజు ఎందరో ప్రాణాలు ఉండేటటువంటి మాననీయులు. భారతదేశం అనంతరం భారతదేశం కోసం మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు తన ఆస్తిలో 98% ఈ భారతదేశానికి ఇచ్చేసి ప్రధాన పదవి చేపట్టినటువంటి మాననీయులు జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ విధంగా ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ గారు కానీ, ఆ తర్వాత పివి నరసింహారావు గారు, రాజీవ్ గాంధీ గారు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని అత్యధికమైనటువంటి సంవత్సరాలు బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి బయటపడ్డాక ఆ తర్వాత మళ్ళీ ప్రపంచ దేశాల్లో అన్ని విధాల అగ్రగామైనటువంటి నిలిచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఈరోజు అగ్రగామిగా భారతదేశాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారి కానుంచి మన్మోహన్ సింగ్ వరకు ఈ విధంగా బడుగు బలహీన వర్గాలకు కానీ, అంటరానితరం రూపుమాపడానికి కానీ, గరీబాహ్ హఠావ్ అనేటువంటి నినాదాలతో రాజభరణాల రద్దుతో భూస్కంస్కరణలు తీసుకొచ్చి హరిజన గిరిజనులకు అన్ని విధాల ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందులో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈనాడు రాహుల్ గాంధీ గారు లోకసభ నాయకునిగా, మల్లికార్జున్ ఖర్గే గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ఇక్కడ మన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఇలా కార్యక్రమాలు అన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే బడుగు బలహీన వర్గాలకు, స్త్రీలకు కానీ, మైనారిటీలకు కానీ అందరినీ కాపాడుకుంటూ లౌకికత్వ రాజ్యంగా తీసుకొస్తూ ఈరోజు తెలంగాణలో రాహుల్ గాంధీ గారు ఏదైతే
జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క అనుబంధాలను అంటే వారు చూపినటువంటి బాటలో ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అదేవిధంగా ఈ జిల్లాలో మా మంత్రులు పొన్న ప్రభాకర్ గారు కానీ అలాగే శ్రీధర్ బాబు గారు కానీ ఆది శ్రీనివాస్ గారు కానీ వీరి యొక్క నాయకత్వంలో ఇక్కడ మేమందరం కూడా కాంగ్రెస్ చూపినటువంటి బాటలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సిరిసిల్ల పట్టణంలోని 35వ వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరం బీజేపీ పట్టణ కార్యదర్శి సూరం వినయ్ ఆధ్వర్యంలో శ్రీవర్ష కంటి ఆసుపత్రి వారి సహకారంతో నిర్వహించారు. బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వార్డు ప్రజలకు పరిసర ప్రాంతాల వారికి దగ్గర చూపు దూరపు చూపు పరీక్షలు కంటి సంబంధిత సమస్యలపై వైద్య సలహాలు అవసరమైన వారికి ఆపరేషన్లు సంబంధించిన మార్గనిర్దేశం చేశారు. సెల్ ఫోన్లు టీవీల అధిక వినియోగం వల్ల కంటి సమస్యలు పెరుగుతున్నాయని ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు ఖరీదైన కంటి వైద్యం అందుబాటులోకి రావడం వల్ల స్థానికులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మళ్ళీ రాసుకుందాం నీకు కరెక్ట్ మేడ మూడు కంప్లీట్ ఇస్తుంది అక్షరాలు 1 అవర్ కూడా రాత్రి ఫోన్లు చూసి అటెండ్ అయినా ఫోన్లు ఎందుకు ఇస్తున్నా భయపడకు కళ్ళ పెద్ద కళ్ళు పెద్ద తెరవాలి. ఇప్పుడు చిన్న పిల్లలకి కళ్ళు మూసి తెరవమ్మా. ఓకే గుడ్. అంటే స్ట్రేట్ గా చూడు, చక్కగా చూడు. కళ్ళు తెరు. సార్పురండి అద్దలకి ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని 35వ వార్డు సుందరనగర్ ప్రజలకు శ్రీ వర్ష కంటి దవాఖానా వారి సారథ్యంలో నా ప్రోత్సాహంతో హాస్పిటల్ వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటి పరీక్షలు కంటి ఆపరేషన్కి సంబంధించిన చికిత్సలు ఇక్కడ చేయడం జరిగింది. 35వ వార్డు ప్రజలు చాలామంది వచ్చి ఇటు కార్యక్రమంలో పాల్పంచుకొని వాళ్ళకు కావాల్సిన చికిత్సలు చేయించుకున్నారు. అట్లనే ఆపరేషన్కు సంబంధించి వాళ్ళ వివరాలు ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఇటు ఆపరేషన్ను కావాల్సిన ఖర్చును మేమే భరించుకుంటున్నాం. ఓన్లీ లెన్స్కు సంబంధించి 25,000కు విలువ చేసే లెన్స్ని 5,000కే వాళ్ళకు ఇవ్వడానికి హాస్పిటల్ వారు ఒప్పుకున్నారు. ఇటు అవకాశాన్ని మిగతా వార్డు ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రస్తుత దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు సహజంగా వస్తున్నటువంటి ఇబ్బందులు కంటి చూపుకు సంబంధించినవి. ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు.
ఈ టీవీలు సెల్ ఫోన్లు వచ్చినాక ఈ ఇబ్బందులను గుర్తించినటువంటి సుందరయ్య నగర్ 35వ వార్డు మా సిరిసిల్ల పట్టణ సెక్రటరీ సూరం వినయ్ గారు వర్ష హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ఈ కాలనీ వాసులకు ఒక మంచి వైద్య సదుపాయం అందించాలనే సదుద్దేశంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి క్యాంపులో కాలనీ వాసులందరూ పాలు పంచుకొని వారికి సంబంధించినటువంటి ఇబ్బందులను డాక్టర్లకు తెలియజేసి ఇక్కడ లెన్స్కు సంబంధించింది కావచ్చు, ఆపరేషన్కి సంబంధించింది కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు వినయ్ గారు చెప్పినట్టు 25,000 దాన్ని 5,000కి ఇప్పించే పరిస్థితిలో, ఆపరేషన్లు కూడా ఫ్రీగా ఇప్పించే పరిస్థితిలో వినయ్ ముందుకు వచ్చి కాలనీ వాసులకు సేవ చేయడం అభినందనీయం. ఇటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వర్ష హాస్పిటల్ వారికి కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ శిబిరంలో చాలామంది కాలనీ వాసులు ఒక్క 35వ వార్డే కాకుండా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. వారికి సంబంధించిన ఇబ్బందులు తీర్చుకున్నారు. ఈ కాలనీ వాసులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు పట్ల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లను మార్చడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పనిగా పెట్టుకుందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిరుపేదలకు ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పించే ఉద్దేశంతో రూపొందించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా కార్మికుల వలస జీవితాలు మెరుగుపడ్డాయన్నారు. యూపీఏ చైర్మన్ గా సోనియా గాంధీ నిరుపేదల పక్షాన ఆలోచించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రూపొందిస్తే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండి అమలులోకి తీసుకువచ్చారన్నారు. మహాత్మా గాంధీ అంటే మాకు ప్రేమ ఉంది అంటూనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాడ్సే వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు గాంధీ పేరు తొలగిస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లు మారుస్తూ తదనంతరం పథకాలను నిర్వీర్యం చేసే ఆలోచన చేస్తుందని బీజేపీ పార్టీ వైఖరిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు యథావిధిగా ఉంచేలా తిరిగి పార్లమెంట్ ఉభయ సభల్లో సవరణ చేయాలని ఆ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయ, డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాష్, గడ్డం నర్సయ్య, ఆకునూరి బాలరాజు తదితరులు ఉన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ పథకం ఏదైతే ఉన్నదో దాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దినదినాభి వృద్ధి అనేటువంటి విధంగా పూర్తి స్థాయిలో గాంధీ మహాత్ముని పేర్లు కానీ, అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ గారి పేరు కానీ, రాహుల్ గాంధీ గారి పేర్లు కానీ, ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, అణగారిన వర్గాల కోసం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఎవ్వరు కూడా వలస వెళ్ళొద్దు, ఇక్కడనే ఉన్న ఊర్లోనే ఉపాధి పొంది తగినటువంటి డబ్బులు సంపాదించుకొని ఊర్లో ఉండాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతోని ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచన విధానంలోకి వచ్చిందే ఇలా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం. దాన్ని నిర్వీర్యం చేసడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మెల్లమెల్లగా మహాత్మా గాంధీ పేరును ఇలా మహాత్మా గాంధీ అంటే మాకు ప్రేమ అని చెప్పుకుంటూ కూడా గాడ్సే వారసులుగా వాళ్ళు ఇలా మహాత్మా గాంధీ గారి యొక్క పేరును తొలగించడం పూర్తి స్థాయిలో దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలా పీసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర ఈ యొక్క బీజేపీ చేస్తున్నటువంటి అణగారిన వర్గాల ఏదైతే ఉపాధి హామీ పథకాలలో మెల్లమెల్లగా తొలగించేటువంటి కుట్రను చేస్తున్నటువంటి బీజేపీ కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తూ దీన్ని నిరసిస్తూ ఏదైతే పార్లమెంట్లో మళ్ళీ ఈ బిల్లును తప్పనిసరిగా పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి కుట్రను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానంగా అమిత్ షా, నరేంద్ర మోడీల ద్వయం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరును కూడా ఈ చరిత్ర నుంచి తొలగించేటువంటి కుట్టిల ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్రను కాంగ్రెస్ పార్టీ పక్షాన తిప్పికొట్టాలని ఇప్పటికే భారతదేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరును ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదని డిమాండ్ చేస్తాం.
మహాత్మా గాంధీ గారు లేని గ్రామంలో విగ్రహం లేదని చెప్పని కూడా చర్చించుకున్నటువంటి సందర్భంలో మహాత్మా గాంధీ గారు లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చేది కాదనేటువంటి చరిత్ర చెప్తున్న సందర్భంలో ఈ దుస్సహానికి తెరలేపినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఇప్పటికే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన నిరసనలకు ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా మహాత్మా గాంధీ గారికి పూలదండలు వేసి వారిని స్మరించుకుంటూ మహాత్మా ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పు అని చెప్పినటువంటి మాటలు చెబుతూ ఉపాధి హామీ పథకం కాదు ఒక చట్టం చేసిన ఆ రోజు మనం నిరుపేద కూలీలకు పని దొరికని సందర్భాల్లో వేసవకాలం వచ్చిందంటే ఇంతమంది పెద్ద మృత్యుంజయ గారు చెప్పినట్టు ఒక్కరు పని కల్పించకపోతే చట్టం ద్వారా మాకు పని కల్పించమని ప్రభుత్వం పైన గట్టిగా ఒత్తిడి చేసే విధంగా చట్టంలో వెసులుబాటు ఉన్నటువంటి గొప్ప చట్టాన్ని ఈరోజు తూట్లు పడిచే విధంగా జీ రామ్జీ అనే పేరు ఎందుకు మహాత్మా గాంధీ గారి పేరు తొలగించాలనో, ఎందుకు జీ రామ్జీ పేరును పెట్టాలనో మాత్రం ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మూలాలు ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వస్తున్నటువంటి ఆధారంలో ప్రజల్లో ఇంకున్నటువంటి చెదరగొట్టడానికి చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. నిన్నటి రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సిడబ్ల్యూసి ఉన్నత స్థాయి సమావేశంలో కూడా ప్రతి గ్రామంలో మహాత్మా గాంధీ గారి పేరు ఉపాధి హామీ చట్టానికి యథావిధిగా ఉంచే విధంగా ఆందోళన చేయాలని చెప్పిన పిలుపులో భాగంగా రాబో రోజుల్లో అన్ని గ్రామాల్లో కూడా ఉపాధి హామీ కూలీలను చైతన్యపరుస్తూ మహాత్మా గాంధీ పేరును యథావిధిగా చేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతుందని చెప్పిన మాట సందర్భంగా చెప్తూ ఈరోజు రాజధాని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర వారికి పూలమాలు లేస్తూ మా నిరసనను ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి రాజధాని సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెంటనే ఉపాధి హామీ పథకానికి యథావిధిగా మహాత్మా గాంధీ గారి పేరు పెట్టాలి. లేదంటే మరో 3 సంవత్సరాలు జరగబోయే దేశ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మట్టి కరవక తప్పదు. ఆ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తిరిగి దేశంలో అధికారులు రాగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొట్టమొదలు చేసే పని మహాత్మా గాంధీ గారి పేరును మళ్ళీ ఉపాధి హామీ చట్టానికి పెట్టుకొని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ ప్రైవేటు పని చేస్తుందో వాటన్నిటిపైన ఇక్కడ దృష్టి పెట్టి పేద ప్రజలకు అండగా నిలబడుతుంది. ఈరోజే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 140వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకునే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా పేద ప్రజలకు అండగా నిలబడి ముందుకు పోయే విధంగా ఉంటుందన్న మాట సందర్భంగా చెప్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి, మహాత్మా గాంధీ గారి పేరు యథావిధంగా ఉపాధి హామీ చట్టానికి పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వేములవాడ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రముఖులు భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భీమేశ్వర ఆలయం భక్తుల రద్దీతో జనసంద్రంగా మారింది. రాజన్నకు ప్రీతిపదమైన కూడ మొక్కులను కట్టేసి భీమన్నను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా భక్తుల రద్దీ కనిపించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
తంగలపల్లి మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ రోజును పురస్కరించుకుని ఈరోజు పార్టీ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ మాట్లాడారు. 1885 డిసెంబర్ 28న స్థాపితమైన కాంగ్రెస్ పార్టీ ఆసియా ఆఫ్రికాలో విస్తరించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉద్భవించిన తొలి ఆధునిక జాతీయవాద పార్టీ అని ప్రవీణ్ పేర్కొన్నారు. 1920 నుండి మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ భారత స్వాతంత్రోద్యమంలో అగ్రభాగాన నిలిచి పోరాడిందన్నారు. భారతదేశ ఖ్యాతిని నలుమూలలా వ్యాపింపజేసి దేశం అభివృద్ధి పదంలో నడవడానికి కృషి చేస్తుందని పార్టీ ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఎంతో మంది మేధావులను విద్యావంతులను ఈ దేశ ప్రధానులుగా రాష్ట్ర మంత్రులుగా అందించిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ నాయకులు, నూతన సర్పంచ్లు, డైరెక్టర్లు, మండల కమిటీ నాయకులు, యూత్ కమిటీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా ఘనంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి ఈ పార్టీకి 141 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ వల్ల భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశ దిశలకు వ్యాపించింది కాబట్టి ఈరోజు అది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకే సాధ్యమైందని చెప్పక తప్పదు. ఏదైతే ఏవో హోమ్ గారు దీన్ని 1885లో స్థాపించడం జరిగిందో అప్పటి నుండి భారతదేశాన్ని బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి చేయడం కోసం కూడా మరొక స్వాతంత్ర యుద్ధం కావచ్చు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, వీటన్నిటినీ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఏర్పాటు చేసిన జాతీయ కాంగ్రెస్ పార్టీ 1920లో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ స్వాతంత్ర సమ్మేళనంలో ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించడం జరిగింది. ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా భారతదేశానికి చాలామంది ఉన్నతమైన నాయకత్వాన్ని అందించి ఈ కాంగ్రెస్ పార్టీ నుండి జాతీయ కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది ప్రధానమంత్రులను తయారు చేసిన చరిత్ర ఉన్నది. అలాగే రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను అందించిన చరిత్ర ఉన్నది. రాష్ట్ర గవర్నర్లను, రాష్ట్రపతులను అందించిన చరిత్ర ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశ చరిత్ర ఉన్నంత కాలం జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వల్ల ఈ దేశం సుసంపన్నంగా ఉన్నదని అంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వల్లనే చెప్పక తప్పదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈడ పాదయాత్ర చేపట్టి ఆ పాదయాత్రలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఏవైతే 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పిండో దానికి కూడా కట్టుబడి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న క్రమాన్ని ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రైతాంగం మీరు గమనించుకోవాలి. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసిన సందర్భం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి మీ అందరికి చెప్పక తప్పదు. 10 సంవత్సరాల్లో కనీసం ఒక్క రేషన్ కార్డు ఇవన్నీ దరిద్రపు పరిపాలన అందించిన నాయకులను చూసినాం. అలా కాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తన దేశ మనుగడ కోసం, రాష్ట్ర మనుగడ కోసం భుజాల మీద ఎత్తుకుంటుందో ఆ రాష్ట్ర ప్రజల మనుగడను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పేద ప్రజలను గుర్తించి 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు కూడా ఇచ్చి వాళ్ళందరూ కూడా ఈరోజు గొప్ప ధనిక పేద తారతమ్యం లేకుండా అందరూ సన్నబియ్యం తినాలి, అందరూ సర్కారు బళ్ళలోనే అందరికీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ ద్వారా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉంది. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరొకసారి భారతదేశ చరిత్ర తిప్పే విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్ధులై కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరిని మరొకసారి ప్రజల్లోకి తీసుకొని పోతేనే మనం మన భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చూసుకొని మన దేశాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట క్రాసింగ్ వద్ద బోర్వెల్ వాహనం వేగంగా దూసుకువచ్చి హనుమాన్ దేవాలయం ప్రహరీ గొన్ను ఢీకొట్టింది. అక్కడే ఉన్న చిరు వ్యాపారులకు పెను ప్రమాదం తప్పింది.
చంద్రంపేట చౌరస్తా వద్ద వేగంగా వచ్చిన బోర్వెల్ వాహనం అదుపు తప్పి హనుమాన్ దేవాలయంలోకి చొచ్చుకుపోయింది. అక్కడే కంకులు కాలుస్తున్న వృద్ధులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆలయ ప్రహారీ గోడ మొత్తం ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న సిరిసిల్ల టౌన్ సిఐ కృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వాహన డ్రైవర్ పరారయ్యాడు. మొత్తం సచ్చి బీగ ఎక్కి అరే మేము ఇద్దరం చచ్చిపోదు నేను ఇద్దరం అడుగుకున్నాడు మేము ఇద్దరం చచ్చిపోదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డీసీసీ కార్యాలయం వద్ద ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. హాజరైన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం. పట్టణంలోని సుందరయ్య నగర్ 35వ వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. వేములవాడ భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. రాజన్నకు కోడమొక్కులు చెల్లింపు. తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. చంద్రంపేట చౌరస్తా వద్ద అదుపు తప్పి హనుమాన్ ఆలయ గోడను ఢీకొట్టిన బోర్వెల్ వాహనం. తప్పిన పెను ప్రమాదం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.